హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు వినిపించబోతున్న ఆడియో గిరిజా కళ్యాణం, శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారి నవల 7వ భాగం. నెల రోజుల తర్వాత చందు ఊరు నుండి తిరిగి వచ్చాడు. అతను అలవాటు చొప్పున ఈల మీద పాట పాడుకుంటూ కారు తాళాలు ఎగరేసి పట్టుకుంటూ మెట్లెక్కి పైకి తన గదిలోకొచ్చాడు. అక్కడ అతను ఊహించని విశేషం జరిగి ఉంది. అతని గది తలుపులు తెరిచి ఉన్నాయి. అది చూడగానే అతని కనుబొమ్మలు ముడిపడినాయి. అతను ఊరు వెళితే తిరిగొచ్చే వరకు ఆ గది తలుపులు మూసివేస్తారు. ఊరి నుంచి వచ్చిన తర్వాత సాయన్న తలుపులు తెరిచి బూజు దులిపి పక్కలు మార్చి మళ్లీ నివాసయోగ్యం చేస్తాడు. ఈరోజు దానికి పూర్తిగా విరుద్ధంగా ఉంది. చందు గదిలోకొచ్చాడు. గది శుభ్రంగా ఉంది. టేబుల్ మీద ఫ్లవర్ వాజులో తాజా పూలు నవనవలాడుతున్నాయి. ఆ గదిలో ఉన్న బీరువాలో అతను అడ్డదిడ్డంగా పడేసిన రికార్డ్సు, టేప్ రికార్డర్, కెమెరా, పుస్తకాలు అన్నిటినీ ఎవరో క్రమబద్ధంగా సర్ది ఉంచారు. తన గదిలోకి ఎవరో అడుగు పెట్టారు. అన్ని వస్తువుల మీద చెయ్యి వేశారు. అది తెలిసేసరికి అతనికి చెప్పలేని చిరాకొచ్చేసింది. గబగబా యువతలకొచ్చాడు. మెట్లు దిగి వస్తూ సాయన్నా సాయన్నా అంటూ కేకలు పెట్టాడు. సాయన్న పావురాలకి నూకలు తీసుకుని పైకొస్తూ క్రింద మెట్ల దగ్గర ఎదురయ్యాడు. ఏంటి బాబూ, నా గది తలుపులు ఎవరు తెరిచారు? నిన్నే అడిగేది, మాట్లాడువే. ఏనాడైనా ఆ గది నేను ఊళ్ళో లేనప్పుడు తెరిచి ఉంచారా? ఎవరికొచ్చిందా ధైర్యం? ఎవరు చేసిందా పని? అరిచినట్టే అడిగాడు. నేను, మెట్లపైనుంచి వినిపించింది. చందు మెట్ల సగంలో ఉన్నాడు. కింద ఉన్న సాయన్నతో మాట్లాడుతున్న అతను వెనక్కి తిరిగి తలెత్తి చూశాడు. పైమెట్టు మీద గిరిజ నిలబడి ఉంది. గిరిజను చూడగానే చందు ముఖంలో రంగులు మారాయి. నువ్వా అన్నాడు. అవును, ఆ గది కూడా ఈ ఇంటిలో ఒక భాగమే. దానిని మీరు లేనంత మాత్రాన తాళం వేసి మూసి ఉంచాల్సిన అగత్యం నాకు కనిపించలేదు. గిరిజ స్థిరంగా తొణుకు బెణుకు లేకుండా చెబుతున్న ఆ సమాధానం వింటుంటే అతనికి మండిపోయింది. నిరసనగా చూస్తూ అన్నాడు. నువ్వు పరాయి దానివి. ఈ ఇంటి అలవాట్లేంటో నీకేం తెలుస్తాయి? అయినా అసలు నా గది విషయం నీకెందుకు? దాని జోలికి పోవడానికి నువ్వెవరివి? గిరిజ చేతిలో ఉన్న తాళం చెవులు సరిచేసి బొడ్లో దోపుకుంది. ఉద్రిక్తత లేని స్వరంతో నెమ్మదిగా అంది. కాని ఆ కంఠం చాకులా పదునుగా ఉంది. ఈ ఇంటి అలవాట్లేంటో ఈ నెల రోజుల నుంచి బాగానే తెలుసుకున్నాను. ఈ అలవాట్లలో బాగా లేనివి ఎలా మార్చాలా అని కూడా ఆలోచిస్తున్నాను. మీరు పైకి వెళ్ళి ముఖం కాళ్ళు చేతులు కడుక్కుంటే కాఫీ వస్తుంది. సాయన్న, వంట ఇంట్లోకి వెళ్ళి వంట మనిషితో కాఫీ చేయమని చెప్పు. చూడు, కాఫీ రుచిగా ఉండాలన్నానని చెప్పు. ఆ నూకలిలాతే నేను పావురాలకి చల్లి వస్తాను అంది. సాయన్న చందు పక్కనుంచి వెళ్ళి నూకలు ఉన్న గిన్నె గిరిజ చేతికి అందించాడు. గిరిజ అది తీసుకుని పై డాబా మీదకు వెళ్ళింది. చందు విభ్రమంగా వెళ్ళిపోతున్న గిరిజ వైపే చూస్తున్నాడు. పొడిగాటి ఆ జడ వెనక నుంచి ఊగుతున్న ఆ నడకలో రవ్వంత కూడా తొట్టుపాటు లేదు. తన స్థితి ఏంటో, తనేం మాట్లాడాలో తనకి బాగా తెలిసిన హుందాతనం ఉంది. సాయన్న చందు పక్కనుంచి మళ్లీ కిందికి దిగి వంట ఇంట్లోకి వెళ్ళిపోయాడు. తాతయ్య, తాతయ్య! చందు బిగ్గరగా పిలుస్తూ తాతగారి గదిలోకొచ్చాడు. గదిలో మంచం మీద వెనక్కి దిండు కానుకుని పడుకుని రాజగోపాలరావు గారు పేపర్ చూస్తున్నారు. ఆయన ఒక్క అక్షరం కూడా పొల్లుపోకుండా చందు, గిరిజ వివాదం వింటూనే ఉన్నారు. కావాలనే లేచి రాలేదు. తాతయ్య, ఏంటిది? ఏంటి విపరీతం? ఇది మన ఇల్లేనా? చందు గదిలోకొస్తూనే ఆవేశంగా అడిగాడు. ఏమిట్రా? నువ్వు ఈ ఇంట్లో ఉండగానే పరాయి వాళ్లకి ఇంత పెత్తనమా? ఆ అమ్మాయి నా గది తలుపులు ఎందుకు తెరవాలి? ఆ అధికారం ఎవరిచ్చారు? ఈరోజు మొదలు నా జోలికి రావద్దని, నా విషయాల్లో కల్పించుకోవద్దని నువ్వు గట్టిగా చెప్పు, తెలిసిందా? ఆయన చందుని తదేకంగా చూశారు. తీక్షణ స్వరంతో అన్నారు. చందు, నీకసలు బుద్ధుందా? ఏ మొహం పెట్టుకుని ఇంటికి తిరిగి వచ్చావురా? పెళ్ళైన మొదటి రాత్రి ఆ అమ్మాయిని అలా వదిలేసి స్నేహితులతో ఊళ్ళు తిరగడానికి వెళ్ళిపోతావా? తీరిగ్గా నెల రోజుల తర్వాత ఇంటికొస్తావా? నువ్వు పెళ్లి చేసుకుంటాను అంటేనేగా నేను ఈ పెళ్లి చేసింది. బలవంతంగా ఆ అమ్మాయిని నీ మెడకి అంటగట్టలేదుగా. గిరిజకి తల్లి తండ్రి అంటూ నా అనేవాళ్ళెవరూ లేరు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎంత రభస జరిగేది. ఆ అమ్మాయి అలిగి పుట్టింటికి వెళితే నా పరువేం కాను? 10 మంది మనల్ని చూసి నవ్వటమేగా. అలా అందరి చేత నవ్వించుకోవటానికేనా నేను నీకు పెళ్లి చేసింది? నేనేం చెయ్యను? తాతగారు ఎదురు కేకలు వేయడంతో చందు తగ్గాడు. ఆయన లేచి కూర్చున్నారు. నోర్మి, ఇంకా నేనేం చెయ్యను అని అడుగుతున్నావా? 25 ఏళ్లు దాటాయి.
ఇంకా నీకు బుద్ధి ఎప్పుడొస్తుందిరా? ఎన్నాళ్ళు అలా స్నేహితుల్ని వెంటేసుకుని ఇల్లు వాకిలి పట్టకుండా తిరుగుతావు? చూడ్రా, ఒక్క 4 రోజులు ఇంట్లో ఉండి కళ్ళు పెట్టుకుని గిరిజను చూడు. 4 4 రోజులు ఇల్లు ఎలా మేనేజ్ చేసుకోవాలో చూపించాను. ఇప్పుడు నాకంటే బాగా చేస్తోంది. ఆడపిల్ల అయి ఉండి కూడా ఎంత బాధ్యత నెత్తిన పెట్టుకుందో. నాకెంత హాయిగా విశ్రాంతిగా ఉందో. నువ్విలా చూసుకుంటే నాకెంత హాయిగా ఉండేది. ఆయన మంచం మీద నుంచి లేచారు. చేతులు వెనక్కి పెట్టుకుని అటూ ఇటూ తిరుగుతూ అన్నారు, చందు, నేను నీకు గట్టిగా చెబుతున్నాను. గిరిజ నీ భార్య. గిరిజని నువ్వు ఏదైనా అవమానం చేస్తే అది నీకు నువ్వు చేసుకున్నట్టే. ఆ అమ్మాయిని కించపరిస్తే ఈ ఇంటి గౌరవాన్ని చులకన చేసినట్టే. బాగా జ్ఞాపకం ఉంచుకో. నువ్వు పగలంతా ఏ తిరుగుళ్ళైనా తిరుగు. రాత్రికి మాత్రం వేళ పట్టున ఇంటికి రావాలి. అది ఈ రోజు నుంచి అమలు జరగాలి. నా మాట నీకు విలువ లేదని అంటావా? ఇంట్లో నుంచి వెళ్ళిపో. నీ స్నేహితులతోనే గడుపు. ఈ ఆస్తి అంతా గిరిజ పేరిట వ్రాసి నేను ఏ ఆశ్రమానికైనా వెళ్ళిపోతాను. చందు ఉలిక్కి పడ్డట్టు చూశాడు. ఆయన మరింత కోపంగా అన్నారు, ఇది బెదిరింపు కాదురా. నువ్వు చెప్పిన మాట వినకుండా పిచ్చి వేషాలు వేస్తే జరిగే పరమ సత్యం. వెళ్ళు. గిరిజ మాట మన్నించి ఇంట్లో ఉండదలుచుకుంటే మెట్లెక్కి పైకి నీ గదిలోకి వెళ్ళు. లేదంటే వాకిలి తలుపులు తెరిచే ఉన్నాయి. నిన్ను ఆపేవాళ్లు గాని నువ్వు వెళితే బాధపడేవాళ్లు గాని ఎవరూ లేరు. చందు నిశ్చేష్టుడయ్యాడు. జీవితంలో మొట్టమొదటిసారిగా తాతయ్య తనకి వత్తాసు లేకుండా కేకలు వేయడం ఇదే ప్రథమం. సరే తాతయ్య అంటూ గుమ్మం వైపు కదిలాడు. అంతలోనే వెనక్కు తిరిగి అన్నాడు, చూసావా, నువ్వెంత మారిపోయావో. ఆ అమ్మాయి అడుగు పెట్టిందో లేదో మనిద్దరి మధ్య అఘాతం సృష్టించేసింది. అందుకే ఈ ఇంట్లో మరో వ్యక్తి మన మధ్య వద్దు తాతయ్య అని బ్రతిమిలాడాను. కాని నువ్వు నా మాట వినలేదు. సరే, నిన్ను ఈ ఇంటిని మార్చినంత సులభంగా నన్ను కూడా మారుద్దామని అనుకుంటుందేమో. తన జన్మలో అది కాని పని అని రుజువు చేస్తాను. చందు విసురుగా బయటకొచ్చాడు. అతను వీధిలోకి వెళ్లిపోవడానికే రోషంగా ఎడమవైపున ఉన్న వాకిలి గుమ్మం వైపు తిరిగాడు. అక్కడ మేనేజర్ ఎదురయ్యాడు. చేయి అడ్డంగా చాపి ఆపుతూ అన్నాడు, చిన్నబాబు, తొందరపడకండి. తాతగారికి వయసుతో మతిపోయింది. మీరు కూడా ఆవేశంగా అదే పని చేస్తే ఎలా? మీరు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఈ ఇంట్లో అడుగుపెట్టిన పరాయి వ్యక్తికి పట్టాభిషేకం జరుగుతుంది. మేనేజర్ అంత నెమ్మదైన స్వరంతో నచ్చ చెబుతున్నట్టుగా అంటుంటే చందు మనసు కాస్త శాంతించింది. చూశారా తాతయ్య వరస? అన్నాడు. చూస్తూనే ఉన్నాను. మీరు వెళ్ళిపోయి ఏమి సాధించలేరు. ఉండిపోతే అనుకున్నట్టుగా సాధించగలరు. ప్లీజ్ అన్నాడు. చందు ఆగాడు. అతనికి తాతగారి మాటలు గుర్తొచ్చాయి. ఈ ఆస్తి అంతా గిరిజ పేరిట వ్రాసి నేను ఏ ఆశ్రమానికో వెళ్ళిపోతాను అన్నాడు. తాతయ్య మొండివాడు. పట్టుదల వస్తే అన్నంత పని చేస్తాడు. మేనేజర్ చెప్పింది నిజమే. తను వెళ్ళిపోతే ఈ ఇంటిలో పరాయి వ్యక్తికి పట్టాభిషేకం జరుగుతుంది. అందుకే అతను ఎడమవైపు వాకిలి గుమ్మం వైపు వెళ్లడానికి అడుగు వేసినా అది విరమించుకుని కుడివైపు తిరిగి మెట్లెక్కి పైకెళ్లాడు. కొద్దిసేపు అయిన తర్వాత సాయన్న రాజగోపాలరావు గారి గదిలోకొచ్చాడు. అంతవరకు గండుపిల్లిలా ముఖం పెట్టుకున్న ఆయన సాయన్నను చూడగానే ప్రసన్నంగా దగ్గరికి పిలిచి రహస్యంగా, సాయన్న, బాగా కేకలేశానా? నేను అన్నమాట నిలబెట్టుకున్నానా అని అడిగారు. బాగానే కేకలేశారు బాబూ. మీరు ఆ పద్ధతి మీదనే నిలబడితే చిన్నబాబు దారికొచ్చేస్తాడు. అసలు ఈ పని మీరు ఎప్పుడో చెయ్యాల్సింది అన్నాడు. చూడు చూడు, వెళ్ళు. గదిలో ఏం చేస్తున్నాడో ఏంటో. మరీ బాధ పెట్టలేదు కదా నేను. అదుగో మళ్ళీ జారిపోతున్నారు అన్నాడు సాయన్న. లేదులే, లేదు లేదు గంభీరం తెచ్చిపెట్టుకుంటూ అన్నారాయన. గిరిజ కాఫీ కప్పు తీసుకుని చందు గదిలోకొచ్చింది. అతను మంచం మీద అడ్డంగా పడి ఉన్నట్టుగా పడుకున్నాడు. బూట్లు విప్పి మంచం కిందికి నెట్టాడు. కాని మేజోళ్ళింకా విప్పలేదు. ఇదిగో కాఫీ. గిరిజ సరాసరి అతని గదిలోకొచ్చేసింది. అతను పడుకునే గిరిజని తీక్షణంగా చూశాడు. ఈ ఇంట్లో పనిమనుషులంతా ఎక్కడ చచ్చారు? వారి వారి పనులు చూసుకుంటున్నారు. నాకు కాఫీ ఇవ్వడం వారి పని కాదా? లేక ఇవ్వవద్దని నువ్వు ఆజ్ఞ జారీ చేశావా? గిరిజ మాట్లాడలేదు. కప్పు పట్టుకుని అలాగే నిలబడింది. చందు మంచం మీద నుంచి లేచాడు. మెడలో టై విప్పి పక్కన విసిరు కొడుతూ అన్నాడు, తాతయ్యది వెన్నలాంటి మనసు. అది ఎవరు ఏ కాస్త బాధపడినా చూసి సహించలేదు. అతని దృష్టి గిరిజ నడుం దగ్గర వేళ్లాడుతున్న తాళం చెవుల గుత్తు మీద నిలిచింది. నేను వెళ్ళిన తర్వాత ఎన్ని కన్నీళ్లు కార్చావు ఆ తాళం చేతులు కైవసం చేసుకోవడానికి అన్నాడు.
అభిమానం గల ఆడపిల్లకి అవమానం జరిగితే మనసు మొద్దుబారుతుంది. కళ్ళలోకి కన్నీళ్లే రావు. ఆ సంగతి బహుశా మీకు తెలియదేమో అంది గిరిజ. తాతయ్య తాళం చెవులిచ్చాడు కదా అని మురిసిపోకు. అది నడిమంత్రపు సిరని తెలుసుకో. ఆయన నాకిచ్చారని ఎందుకు బాధ? మీరింటి పట్టున ఉండి బాధ్యతగా అన్నీ చూసుకుంటే ఈ తాళం చెవులు మీ జేబులోనే ఉంటాయిగా. గిరిజ కాఫీ కప్పు అక్కడ పెట్టింది. గిరిజ వెళుతుంటే వెనక నుంచి అన్నాడు, పరా ఇంట్లో ఉండి పెత్తనం కావాలని అనుకోవడానికి సిగ్గులేదు? వెళ్లబోతున్న గిరిజ ఆగింది. ముఖంలోకి రక్తం వెల్లువలా పొంగింది. అవమానం బిగబట్టిన స్వరంతో అంది, మీరు ఆ రాత్రి నన్ను వదిలేసి వెళ్లిన రోజునే నా సిగ్గుకి భూస్థాపితం జరిగింది. అయినా అందరి ముందు ఆర్భాటంగా పెళ్లి చేసుకుని నన్ను లోకాన్ని వంచించి పెళ్లైన మొదటి రాత్రే నీకు నాకు సంబంధం లేదన్నందుకు మీకు లేని సిగ్గు నాకెందుకుండాలి? షడప్ అరిచాడతను. గిరిజ విసిరిన ఈ బాణం అతని మనసులో బాగానే గుచ్చుకుంది. కోపం పట్టలేక అతను ఆ కాఫీ కప్పును ఒక్క తోపు తోశాడు. కప్పు నేలమీద పడి భళ్ళున బద్దలైంది. గిరిజ వెనక్కి తిరిగింది. బద్దలైన కప్పుని, నేల ఒలికిన కాఫీని క్షణంసేపు తదేకంగా చూసింది. తర్వాత ఎలాంటి తొట్రుపాటు లేకుండా అంది, ఆ కప్పు ఖరీదు కనీసం 10 రూపాయలుంటుంది. ఆ కాఫీ వెల 1 రూపాయికి తక్కువ ఉండదు. 11 రూపాయలు కష్టపడి పనిచేస్తే ఆ 11 రూపాయల విలువేంటో తెలుస్తుంది. తాత ముత్తాతలు ఆస్తి తింటూ కులాసాగా తిరిగేవాళ్లకి ఏం తెలుస్తుంది డబ్బు విలువ? అంది. యూ బ్లడీ వుమన్! చందు ఉరికినట్టుగా 2 అంగల్లో గిరిజ దగ్గరికి వచ్చాడు. గెట్ అవుట్ ఫ్రమ్ మై రూమ్! ఐ విల్ కిల్ యూ! అరిచేశాడు. గిరిజ ఒక్క క్షణం అతని ఆవేశాన్ని చూసింది. అతిగా ఆవేశపడకండి. ఇక పాలు కూడా లేవు. ఒంట్లో నీరసం వస్తే కాఫీ పంపడానికి అనేసి వెళ్ళిపోయింది. చందు కోపమంతా తలుపు మీద చూపించినట్టుగా దఢాలన మూసేశాడు. అతని ముక్కు పుటాలు ఆగ్రహంతో అదురుతున్నాయి. అతనికి పిచ్చెక్కినట్టుగా ఉంది. ఎవరి అమ్మాయి? ఈ అమ్మాయి గిరిజేనా? ఎంత లేసి మాటలంటోంది! ఎంత గుండె ధైర్యం! చందు టేబుల్ మీద ఉన్న పూలకుండీని తీసి నేలకేసి కొట్టాడు. అతను ఆ రాత్రి ఊరు వెళ్ళిన తర్వాత గిరిజ ఏమై ఉంటుందా అని చాలాసార్లు ఆలోచించాడు. అంత అవమానం జరిగిన తర్వాత ఏ కాస్త అభిమానం ఉన్నా ఆ అమ్మాయి ఇక ఇంట్లో ఉండదనుకున్నాడు. ఒకవేళ ఉన్నా తన ఎదుటికి రాదని, తనకు ముఖం చూపించదని భావించాడు. ఆ క్షణంలో అతనికి గిరిజ మీద జాలేసింది కూడా. కాని తను ఊహించింది ఒకటైతే ఇక్కడ జరిగింది పూర్తిగా వేరు. గిరిజ అతను అనుకున్నట్టుగా వెళ్ళిపోనూ లేదు, దెబ్బతిన్న పిల్లిలా ముడుచుకుని ఓ మూలగాను ఉండలేదు. గాయమైన ఆడపులి వేటగాడి వంక చూస్తున్నట్టుగా చూస్తోంది. ఆ కళ్లలో రవ్వంత కూడా భయం లేదు. ఆ ప్రవర్తనలో కాస్త కూడా జంకు కనిపించటం లేదు. గిరిజని తను ఎంత త్వరగా వదిలించుకుందామని చూస్తున్నాడో ఆ అమ్మాయి అంత స్థిరంగా ఇంట్లో ఉండిపోయేలా ఉంది. అతనికిది చాలా కోపంగా అనిపించింది. చందు టిప్టాప్గా డ్రెస్అప్ అయ్యి కిందికొచ్చాడు. అక్కడ గిరిజ అతనికంటే అందంగా ముస్తాబయి అతని కోసం వేచి చూస్తున్నట్టుగా నిలబడింది. నీలం రంగు షిఫాన్ చీర కట్టుకున్న గిరిజ నీలమేఘంలా ఉంది. జడలో ఉన్న కనకాంబరం పూలమాల ఆ అమ్మాయి బుగ్గల్లో ఎరుపుకి పోటీ పడుతున్నట్టుగా ఉంది. తనతో పాటు అడుగులు వేస్తున్న గిరిజను చూడగానే చందు అడిగాడు, నువ్వెక్కడికి? మీతో వస్తున్నాను. నేనెక్కడికెళ్తున్నానో తెలుసా? తెలుసు, క్లబ్కి. అతను హేళనగా చూశాడు. ఏనాడైనా ఆ పేరు విన్నావా? సినిమాలు పుస్తకాలు వీటి పుణ్యమా అని అలాంటివి అందరికీ బాగానే తెలుస్తాయి అంది గిరిజ. ఈ అవతారంతో అక్కడికొస్తే అందరూ నవ్వుతారు, నిన్నొక దిష్టిబొమ్మలా చూస్తారు. అక్కడున్న అవతారాల్లో నాది ఓ అవతారంగా ఉంటుంది. దిష్టిబొమ్మైనా పర్వాలేదు, ప్రత్యేకత ఉంటుంది అంది గిరిజ. చందుకి గిరిజని చాచి చెంప మీద కొట్టాలన్నంత కోపం వచ్చింది. తాతయ్య పుణ్యమా అని మంచి చీరైతే కట్టుకున్నావు గాని అక్కడ ఆ కత్తులు కటార్లతో డిన్నర్ ఎలా తినాలో నీకెలా తెలుస్తుంది? నువ్వు వాటితో అవస్థ పడుతుంటే అందరూ నన్ను చూసి నవ్వడానికా? నేర్చుకుంటాను. పుడుతూనే అందరూ అన్నీ నేర్చుకోరుగా. మీరు మీ పరిస్థితులను బట్టి త్వరగా నేర్చుకుంటే నేను కాస్త ఆలస్యంగా నేర్చుకుంటాను. అక్కడ నా ఫ్రెండ్స్ ఉంటారు. ఉంటే నాకేంటి, వాళ్ళు మీ ఫ్రెండ్సేగా. నేను వాళ్ళకి తెలిసిందాన్నేనయ్యే. అక్కడ నిలబడిన మేనేజర్ సాయన్న ఈ తర్కం వింటున్నారు. ఇంతలో రాజగోపాలరావు గారు రానే వచ్చారు. చందు, నువ్వు బయటకు వెళుతుంటే గిరిజను కూడా వెళ్ళమని నేనే చెప్పాను. ఇద్దరూ కలిసి వెళ్ళండి అన్నారు. చందు ఇక మాట్లాడలేకపోయాడు. వెళ్ళి కారులో కూర్చున్నాడు.
గిరిజ కూడా కూర్చుంది. అతను రయ్యన కారు స్టార్ట్ చేశాడు. సర్రున రివర్స్లో కారును గేటుకి రవ్వంతలో కొట్టుకోకుండా తప్పించి బయటకు తీశాడు. గిర్రున పక్కకి తిప్పాడు. ఇష్టం వచ్చినట్టుగా వచ్చేపోయే కార్లకి లారీలకి ఎక్కడ రాసుకుంటుందోనన్నట్టుగా తీసుకెళ్తూ డ్రైవ్ చేయసాగాడు. కాని గిరిజ కాస్త కూడా భయపడలేదు. ఎగిరిపోతున్న పైటను పట్టుకుంటూ గాలికి చెదిరిన జుట్టును సరిచేసుకుంటూ నిటారుగా కూర్చుంది. చందు సడన్ బ్రేక్తో కారుని ఓ పక్కగా ఆపేశాడు. గిరిజ మాట్లాడలేదు. చందు తనే అన్నాడు, గిరిజ, నీకు పుణ్యం ఉంటుంది, నన్నొదిలేయ్. నేనిప్పుడు మిమ్మల్ని పట్టుకుని బంధించలేదే వదిలేయడానికి. నవ్వులాట కాదు, నేను సీరియస్గా చెప్తున్నాను. నాకీ పెళ్లి ఇష్టం లేదని, తాతయ్య పోరు పడలేక చేసుకున్నానని నీకు ఆనాడే చెప్పాను. అది చాలా ఆలస్యమైన తర్వాత అనుకుంటున్నాను. మీరు మొదటే నాకు చెప్పి ఉంటే ఈ పెళ్లి జరిగేది కాదు. తాతయ్య నాకు నువ్వు పెళ్లి కూతురువని చెప్పలేదు. అది నా తప్పు కాదు. అతను స్టీరింగ్ మీద కొట్టాడు. వెంటనే బొయ్యిమని హారన్ మోగింది. తప్పంతా నాది, నాది ఒప్పుకుంటున్నాను. సరేనా? నా వల్ల పెద్ద పొరపాటే జరిగింది. ఇప్పుడు దానికి పరిష్కారం ఏంటో చెప్పు. నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను. పరిష్కారమా? నన్ను మీకిష్టం లేకపోయినా భార్యగా భరించడమే ఉన్న పరిష్కారం. నువ్వు నన్నెందుకు వదిలేయవు? వదిలేసి నేనేం చెయ్యాలి? నీ ఇష్టం వచ్చినట్టుగా ఉండు. నువ్వు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను. డబ్బా? గిరిజ పెదవుల మీద చిరునవ్వు మెదిలింది. ఎంత అమాయకులు మీరు! మిమ్మల్ని విడిచిపెడితే నాకు కొంత డబ్బే వస్తుంది. మిమ్మల్ని వదలకుండా ఉండిపోతే మీ డబ్బంతా మీ భార్యగా నాకే చెందుతుంది. పోనీ డబ్బు కోసమే అయితే అలాగే ఉండిపో, కానీ ఇంట్లో ఉండు. ఇలా నాతో బయటకు రావడం దేనికి? గిరిజ మెడమీద నుంచి ముందర పడిన కనకాంబర పూలమాల వెనక్కి తోసుకుని సరిచేసుకుంటూ స్పష్టమైన కోమల స్వరంతో అంది, తప్పకుండా వస్తాను. ఎందుకంటే పెళ్ళైన మొదటి రాత్రి మీరు మీ మనసులో మాట బయట పెట్టేశారు. నాకు త్వరలో డైవోర్స్ ఇచ్చేస్తానన్నారు. నేను మీతో రాకపోతే మీ అభిరుచులకు తగ్గట్టు లేనని ఆ సాకు చెప్పి మీరు నాకు విడాకులివ్వచ్చు అంది గిరిజ. అతను నుదురు కొట్టుకున్నాడు. కర్మ, నువ్వింత తెలివిగలదానివని నేను అనుకోలేదు. అందుకే అలా వాగేశాను. ఇక ముందైనా జాగ్రత్తగా ప్రవర్తించండి. ఎక్కువగా మాట్లాడడం ఎప్పుడూ ప్రమాదమే. ఎందుకంటే ఆ మాటల్లో మనమేంటో బాగా తెలిసిపోతుంది. అతను గిరిజని తీక్షణంగా చూశాడు. ఆ చూపులకి కించిత్తు కూడా చలించలేదామె. దూరంగా ట్యాంకు బండ్ నీళ్లలో తిరుగాడుతున్న పడవల్ని రెప్పవాల్చకుండా చూస్తోంది. అతనికి ఈ అమ్మాయిని బెదిరించి పోట్లాడి లాభం లేదని అర్థమైపోయింది. నిస్సహాయంగా చూస్తూ అన్నాడు, చిచి, ఈ వెధవ పెళ్లిలోకి తాతయ్య మనిద్దరినీ లాగబట్టిగాని లేకుండా ఉంటే ఎంత బాగుండేది. మీ తమ్ముడికి నేనంత సాయం చేశానని నువ్వు నా పట్ల ఎంతో గౌరవంగా ఉన్నావు. అదలాగే ఉంటే ఎంత హాయిగా ఉండేది. నువ్వు నన్ను దేవుడిలా భావిస్తున్నావని సాయన్న చెప్పాడు. నేను చాలా తప్పు చేస్తున్నానని భగవంతుడికి తెలిసినట్టుంది. అర్హత లేని వ్యక్తికి గౌరవమిస్తున్నావు సుమా అన్నట్టుగా ఈ పని చేసి నా కళ్ళు తెరిపించాడు అంది గిరిజ. చందుకి కోపం వచ్చేసింది. అంటే ఇప్పుడు నేనంటే నీకు గౌరవం లేదంటావు, అంతేగా? ఎవడికి కావాలి నీ బోడి గౌరవం? దానికోసం నేనేం పాకులాడ్డం లేదు. మీ అభిమానం కోసం కూడా ఇక్కడెవరూ ఎదురు చూడ్డం లేదు. నేను తలుచుకుంటే నిన్ను వదిలించుకోలేనని అనుకుంటున్నావా? నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు. ఆ ప్రాణం అనేది నాలో లేకుండా మీరు చేస్తే తప్ప. ఏంటి? అతని చెయ్యి గాల్లోకి లేవబోయి ఆగింది. వెర్రిగా చూసిన అతను వెంటనే కారు స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత చందు గిరిజతో ఇక ఏం మాట్లాడలేదు. కారు సరాసరి వచ్చి క్లబ్ ముందు ఆగింది. కారు ఆగగానే మిత్రబృందం చందు కోసం బిలబిలా వచ్చారు. ఏంట్రా, 2 రోజుల నుంచి దర్శనాలు లేవు? చందు, ఎన్నాళ్ళయిందిరా నిన్ను చూసి? గబగబా అంటున్నవాళ్లు కారులో నుంచి దిగుతున్న గిరిజను చూసి ఆగిపోయారు. అందరూ ముఖాముఖాలు చూసుకున్నారు. కొంతమంది మెడలు గోక్కుంటూ వెనక్కి వెళ్ళిపోతే మరికొంతమంది గిరిజను చూడనట్టే చందుతో మాటలు సాగించారు. కొంతమంది గిరిజను పలకరించారు. నమస్కారం వదినగారు. నమస్తే మిసెస్ గిరిజ. నమస్కారం మిసెస్ గిరిజ. నమస్కారం మిసెస్ చందు. గిరిజ వాళ్లకి నమస్కరించింది. బాగున్నారా? నవ్వు ముఖంతో అడిగింది. ఎంతసేపు మీ ఫ్రెండ్ని క్లబ్కు తిప్పడమేనా? మీరు మా ఇంటికి రాకూడదా? అంది. అందరూ ఈ ఆహ్వానానికి ఇంకా తెల్లబోయారు. చందు మమ్మల్ని ఇంటికి పిలవడు, లేకపోతే మేమెందుకు రాము?
అంటూ ఫిర్యాదు చేశారు. అమ్మో, ఇంటికా? వాళ్ల తాతయ్య ఊరుకోడు అన్నాడు ఇంకో అతను. ఇప్పుడు పెత్తనం మారిందిలేవోయ్ అన్నారెవరో. క్షణంలో అందరూ తనతో మానేసి గిరిజతో మాట్లాడడం గమనించాడు చందు. అతనికి గమ్మత్తుగా అనిపించింది. అందరూ లోపలికెళ్లారు. టేబుల్ దగ్గర కూర్చున్నారు. చందు అందరికీ డ్రింక్స్ ఆర్డర్ ఇచ్చాడు. అందరూ పేరు పేరున ఏం కావాలో తమ ప్రత్యేక ఇష్టాలేంటో చెప్పారు. చందు గిరిజను అడిగాడు, నువ్వు? మీరేది తాగితే అది అంది గిరిజ. కోకాకోలా 2 అన్నాడు చందు బేరర్తో. చందు డ్రింక్ చేయడు, మీకు తెలుసా? అడిగాడు రమేష్. గిరిజ తెలియదన్నట్టు తల తిప్పింది. నా గురించి ఏమీ తెలీదు, ఇంకా చాలా తెలుసుకోవాలి అన్నాడు చందు. డ్రింక్స్ వచ్చాయి. హఠాత్తుగా క్లబ్లో లైట్లారిపోయాయి. దూరంగా వెలుగు కనిపించింది. ఆ వెలుగులో నక్షత్రంలా మెరిసింది ఒక అమ్మాయి. ఆ అమ్మాయి ఒంటి మీద బట్టలు చూసేవారికి ఉద్రేగం కలిగించేటంత బిగుతుగా పొట్టిగా ఉన్నాయి. ఆ అమ్మాయి ఒళ్ళు వెనక్కి ముందుకు విరుస్తోంది. నేపథ్యంలో నుంచి సంగీతాన్ని ఆర్కెస్ట్రా వినిపిస్తోంది. ఆ సంగీతం దెయ్యపు అరుపుల్లా వికృతమైన కేకలతో భయంకరంగా ఉన్నాయి. అది డ్యాన్స్ అంటున్నారు వీళ్ళు. మజాగా ఉందంటూ తలలు ఊగిస్తున్నారు. గిరిజ ఆ అమ్మాయినే తదేకంగా చూస్తోంది. గిరిజ చిన్నప్పుడు ఒకసారి సర్కస్ చూసింది. ఆ సర్కస్లో ఆడపిల్లల తీగల మీద నడుస్తూ ఉయ్యాల మీద నుంచి దూకుతూ ఎన్నెన్నో ఫీట్స్ చేశారు. ఆ రాత్రి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఎంతసేపో వాళ్ల గురించి బాధపడింది. పాపం, వాళ్ళు క్రింద పడితే ఏ కాలో చెయ్యో విరిగితే అనుకుంది. ఎన్నో రోజులు ఆ సర్కస్ అమ్మాయిల్ని మర్చిపోలేకపోయింది గిరిజ. ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ గిరిజకి ఇప్పుడు గుండెల్లో అదే బాధ ఏర్పడింది. బట్టలు విప్పేస్తూ డాన్స్ చేస్తున్న ఆ అమ్మాయిని చూస్తుంటే అదే బాధ గిరిజకి కలిగింది. ఈ ప్రపంచంలో ప్రతి ఆడపిల్ల గౌరవంగా గుట్టుగా బ్రతకాలనుకుంటుంది. కానీ అందరి జీవితాల్లోనూ అది సాధ్యపడదు. మృగతృష్ణగా మిగులుతుంది. కొంతమంది ఇలా సంఘానికి నిషా ఎక్కించే మత్తు పానీయాల్లా మారుతారు. మరికొంతమంది నోరు లేని ఇళ్లాళ్లుగా భర్తల దౌర్జన్యానికి గురవుతారు. ఇంకా కొందరు పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు చేసినా పెళ్లి అవక, అయినా అది సరిగ్గా నిలబడక, సంఘం సూటీపోటీ మాటలకి తట్టుకోలేక, వెన్నుపూస విరిగినట్టుగా కృంగి ఉన్నా కూడా అనుభవించలేక ఉసూరుమంటూ జీవితం వెళ్లదీస్తారు. జీవితంలో దగా పడడంలో, సంఘం పాదాల క్రింద నిర్దయగా నలిగిపోవడంలో, మగవాడి స్వార్థానికి బలి అవడంలో సంఘటనలు ఏ కాస్తో వేరైనా వాటిల్లో సారాంశం మాత్రం అందరిది ఒక్కటే. ఆ డాన్సర్ని చూస్తూ రమేష్ ఈ లోకంలో లేనట్టుగా అంటున్నాడు. అబ్బా, జున్ను ముక్కలా ఉంది, కొరికయ్య బుద్దేస్తోందిరా అన్నాడు. శ్రీనివాస్ టేబుల్ కింద నుంచి రమేష్ కాలిమీద తన పాదంతో గట్టిగా నొక్కాడు. అబ్బా, చంపేశావు కదరా అన్నాడు రమేష్ తిరిగి చూస్తూ. ఏంటా వాగుడు? అవతల చందు భార్య ఉంది కనుసైగ చేస్తూ రహస్యంగా చెప్పాడతను. కర్మ, వీడు ఈవిడిని వెంటేసుకునొచ్చాడెందుకు? మనం నోరు విప్పి మాట్లాడేందుకు కూడా లేదు విసుక్కున్నాడు రమేష్. వాళ్ళకి ఈరోజు చందు చాలా పరాయిగా అనిపించాడు. అతను నవ్వలేదు, జోక్ చెయ్యలేదు. సీరియస్గా చూస్తూ కూర్చున్నాడు. అబ్బా, భార్యలు భర్తల్లో హ్యూమర్ని నమిలి మింగేస్తారు అనడానికి మన చందుయే సాక్ష్యం. వాడు చూడు ఈరోజెలా ఉన్నాడో, హెడ్ మాస్టర్ గారి ముందు స్కూలు పిల్లాడిలా ఉన్నాడు అన్నాడొకతను. బోరుగా ఉంది, ఇక పోదాం అనుకున్నారు. ఒక్కొక్కరే చందుకి చెప్పి జారుకున్నారు. ఫ్రెండ్స్ లేకపోయేసరికి చందుకి విసిగేసింది. వెళ్ళిపోదాం అంటూ లేచాడు. ఇంటికి తిరిగొస్తుండగా చందు అడిగాడు, ఎలా ఉంది డాన్స్ అని. ఎలా ఉంటుంది? అక్కడ చూసింది ఏదైనా కొత్త అయితేగా అంది గిరిజ. అంటే ఏముంది? ఎక్కడ చూసినా ఒకటే సంగతి. మగవాడి ఆనందం కోసం ఆడది పడే పాట్లు. ఇంటి దగ్గర భార్య వంట చేసి భర్తని మురిపించాలని చూస్తుంది. క్లబ్కి వెళితే డాన్సర్ తన ఒళ్ళు వంపులు చూపించి తన్మయపరచాలని తహతహలాడుతుంది. స్త్రీ ఎందుకో ఇట్లా మగవాడి చుట్టూ తన జీవితం అల్లుకోవాలని చూస్తుంది అంది గిరిజ. ఆడవాళ్ల కోవలోకి నువ్వు రావుగా. రాకూడదనే అనుకుంటున్నాను. కానీ మమ్మల్ని సృష్టించిన ఆ భగవంతుడు కూడా మగవాడేగా. ఆడాళ్లందరి మనసులు ఒకే మైనంతో తయారు చేసి ఉంటాడేమో అంది గిరిజ. రవి దగ్గర్నుంచి ఉత్తరం వచ్చింది. రాజగోపాలరావు గారు అన్నమాట అక్షరాలా నిలుపుకున్నారు. గిరిజ పెళ్ళవగానే రవిని ఋషివేళి తీసుకువెళ్లి స్కూల్లో చేర్పించి అవసరమైన ఫీజు కట్టి వచ్చారు. అంత క్రితమే
సాయన్నను తోడిచ్చి విజయవాడ పంపి గిరిజ ఉంటున్న ఇల్లు ఖాళీ చేయించి వచ్చేలా ఏర్పాటు చేశారు. గిరిజ పెళ్లి గురించి చుట్టుపక్కల వాళ్లంతా రకరకాలుగా చెప్పుకుంటున్నారని, తనని అనేక ప్రశ్నలు వేశారని రవి చెప్పాడు. ఋషివేలి వెళ్ళిన తర్వాత రవి వారం రోజులకోసారి ఉత్తరం రాస్తూనే ఉన్నాడు. ఆ ఉత్తరం నిండా వాడి స్కూలు కబుర్లే. సంతోషం నిండిన ఆ కబుర్లు చదువుతూ ఉంటే గిరిజకి ఎంతో హాయిగా ఉంటుంది. ఈరోజు కూడా గిరిజ రవి దగ్గర్నుంచి వచ్చిన అలాంటి ఉత్తరాన్ని చదువుతోంది. అక్కా, నేను కులాసా, నువ్వు కులాసా అని తలుస్తాను. రాజగోపాలరావు గారికి నా నమస్కారాలు. అక్కా, నువ్వు బొత్తిగా జవాబే వ్రాయడం లేదు. చాలా అశ్రద్ధ చేస్తున్నావు. ఇక్కడ నాకంతా బాగుంది. అక్కా, ఈ స్కూలు వాతావరణం చూస్తుంటే ఎవరైనా చదువుకుంటే డబ్బున్న అబ్బాయిగానే చదువుకోవాలని అనిపిస్తోంది. బెజువాడలో బ్యాగు మోసుకుంటూ ఫీజు కోసం ఏ నెల దా నెల వెతుక్కుంటూ చదివే ఆ చదువుకి ఈ చదువుకి ఎంత తేడా కదా! నా ఈ అదృష్టానికి మా గిరిజక్కే కారణం అనిపిస్తోంది. రాజగోపాలరావు గారు ఎంతో మంచివారు కదూ. అక్కా, నువ్వు చందుగారిని చేసుకోకపోతే నాకింత బాగా చదివే భాగ్యం అప్పేదా? కానే కాదు. నువ్వు చెప్పినట్టే నేను మధుమూర్తికి ఉత్తరం రాశాను. అతను వెంటనే జవాబు రాశాడు. ఆ జాబు కూడా ఇందులో జత చేర్చి పంపిస్తున్నాను. అక్కా, మధుమూర్తి చాలా మంచివాడు. నువ్వే అతనికి ఉత్తరం రాయి. మీరిద్దరూ స్నేహితులు కదా. చెప్పకుండా పెళ్లి చేసుకున్నావని అతనికి కోపం వచ్చింది. నువ్వు ఉత్తరం రాస్తే ఆ కోపం పోతుంది. తప్పకుండా వ్రాయి. నాక్కూడా జవాబు రాయి. వ్రాస్తావు కదూ? సాయన్నని అడిగానని చెప్పు. బావగారికి నా నమస్కారాలు. రవి. గిరిజ ఆ ఉత్తరం చూడగానే నిట్టూర్చింది. బావగారికి నమస్కారాలు. రవి ఎంత తేలికగా బావగారు అన్న మాట అలవాటు చేసుకున్నాడు. వాడి నోటి వెంట ఆ మాట వింటే తనకే ఎలాగో అనిపిస్తోంది. గిరిజ మధుమూర్తి వ్రాసిన ఉత్తరం తెరిచింది. అది చాలా క్లుప్తంగా అయినా అభిమానపూర్వకంగా ఉంది. చిరంజీవి రవికి ఆశీర్వదించి వ్రాయున్నది. నువ్వు వ్రాసిన ఉత్తరం అందింది. నేను పని ఒత్తిడిలో ఉండి వెంటనే నీకు జవాబు వ్రాయలేకపోయాను. నువ్వేమీ అనుకోవద్దు. నువ్వు వ్రాసిన ఉత్తరం 2-3 సార్లు చదివాను. అందులో మీ అక్క పెళ్లి ఎంత త్వరగా అనుకోకుండా జరిగిందో విపులంగా రాశావు. గిరిజ నాకు చెప్పకుండా పెళ్లి చేసుకుందని నాకేం కోపం లేదు రవి. ఈ విధి ఉందే, ఇది చాలా విచిత్రమైంది. ఒక్క పూటలో ఒక్క క్షణంలో వ్యక్తుల సంబంధ బాంధవ్యాలు మార్చివేస్తుంది. అనుకోని సంఘటనలతో దూరంగా ఉన్న మనుషుల్ని హఠాత్తుగా కలిపివేయనూ కలదు, విడదీయనూ కలదు. మనం నిస్సహాయంగా దాని చేతిలో పావులుగా మారి చూస్తుండడం మినహా ఇంకేం చేయలేం. అక్క పెళ్లి గురించి ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతాను. ఎందుకంటే గిరిజ తెలివి తక్కువ పిల్ల కాదు. ఎంత విపరీతమైన పరిస్థితి అయినా తన జ్ఞానం కోల్పోదు. తన పరిస్థితి తను బాగానే ఆలోచించగలదు. గిరిజ నిర్ణయాలు చాలా వరకు సరైనవిగానే ఉంటాయి. ఈ విషయం గిరిజ కంటే నాకే బాగా తెలుసు. గిరిజ మీద నాకు కోపం వచ్చిందని నువ్వెందుకనుకున్నావు? గిరిజకి పెళ్ళయింది. ఇది వరకు గిరిజ కాదు కదా. అది కాకుండా నేను పని ఒత్తిడిలో చాలా తీరిక లేకుండా ఉన్నాను. అందుకనే వ్రాయలేదు. నువ్వప్పుడప్పుడు ఉత్తరాలు వ్రాస్తూ ఉండు. గిరిజకి ఉత్తరం రాస్తే తనని అడిగానని చెప్పు. ఆశీస్సులతో మధుమూర్తి. ఆ ఉత్తరం చదవగానే గిరిజ కళ్ళు చెమ్మగిల్లాయి. మధు మనసు ఎంత ఔన్నత్యపూరితమో ఆ ఉత్తరమే చాటి చెబుతోంది. మధుకి ఉత్తరం వ్రాయాలని ఎంతగానో అనిపిస్తోంది. కానీ ఎలా వ్రాయాలో, ఏం వ్రాయాలో తెలియడం లేదు. గిరిజకి చాలాసార్లు మరీ అనిపిస్తోంది, ఈ ఇంటిలో తన స్థానమేంటి? నీకు నాకు సంబంధం లేదని చందు స్పష్టంగా చెప్పేశాడు. అతని ప్రవర్తన కూడా అలాగే ఉంది. తెలుసో తెలియకో తను ఈ పెళ్లి చేసుకుంది. ఇదొక బాధ్యతగా భావించి అతన్ని చక్కదిద్దుకుని తనని అర్థం చేసుకునేలా చేసి అతని జీవితంలో అల్లుకుపోమని విచక్షణ జ్ఞానం చెబుతుంటే అదేం అవసరం లేదు, అంతకంటే చావడం నయం. అంత అవమానం చేసిన తర్వాత మళ్ళీ అతనిని ప్రేమించడమా? అది ప్రేమించడం కాదు, దేవురింపు అనుకుంది. అని అభిమానం కోపంగా తిరస్కరిస్తోంది. అవమానాగ్నికే కుతకుతలాడుతున్న గిరిజకి రాజగోపాలరావు గారి చల్లటి నీడ ఎంతో ఉపశమనం కలిగిస్తోంది. చందుని దారికి తీసుకురావాలి అని ఆయన పడని తాపత్రయం లేదు. అసలు చందుకి పెళ్ళెందుకిష్టం లేదు? అదే మాట రాజగోపాలరావు గారిని అడిగితే, వాడు సూరిని వాడి పెళ్ళాన్ని చూసి అలాంటి నిశ్చయానికొచ్చాడు అంటారాయన. గిరిజకి అది నమ్మబుద్ధి కాలేదు. రాజగోపాలరావు గారు సరుగ్గా కనుక్కుని ఉండలేకపోవచ్చు. చందుకి మనసులో పెళ్లి మీద ఇంత విముఖత్వం ఏర్పడిందంటే
ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుంది. అది తెలుసుకోవాలి తను. అక్కడికి ఓసారి చందుని అడిగేసింది, పెళ్ళంటే ఎందుకు విముఖత్వం మీకు అని. అది నా స్వంత విషయం, నీకు సంజాయిషి చెప్పాల్సిన అవసరం నాకు లేదు, పెడసరంగా జవాబు చెప్పాడతను. గిరిజ అతనితో మళ్ళీ ఆ విషయం గురించి తర్కించలేదు. ఎలా తెలిసిందో గాని గిరిజకి డబ్బుగల అబ్బాయితో పెళ్ళయిందని వాళ్ల బంధువులు చాలామందికి తెలిసింది. ఎవరెవరో ఉత్తరాలు రాస్తున్నారు. పెద్ద మామయ్య చిన్న కూతురట, తల్లి స్నేహితురాలి చెల్లెలి కొడుకట, ఇలా ఎవరెవరో రాస్తున్నారు. గిరిజ వాటిలో చాలా వాటికి జవాబే వ్రాయలేదు. ఒకరోజు ఒక వయసు మళ్ళినావిడ 2 ఆడపిల్లల్ని వెంటేసుకుని ఇంటికొచ్చింది. గిరిజ ఎక్కడా? మా గిరిజమ్మ తల్లేది అంటూ పిలిచింది. సాయన్న గిరిజను పిలుచుకునొచ్చాడు. ఆవిడని గిరిజ ఎప్పుడూ చూడలేదు. ఆవిడ కూడా చూడలేదు గిరిజని. ఎక్కడ నాయనా మా గిరిజ అంది సాయన్నని చూస్తూ. ఇదిగో సాయన్న చూపించాడు. ఆవిడ అమాంతంగా గిరిజ దగ్గరకు వెళ్ళి కౌగలించుకుంది. బుగ్గలు పుణికింది. అసలు నీ పెళ్ళి నేను చెయ్యాల్సింది. నీకు అత్తయ్యనవుతానమ్మా. మీ నాన్న ఎప్పుడూ నీ గురించే వ్రాస్తుండేవాడు. మీ అమ్మ పోయిన తర్వాత నేనొద్దామనే అనుకున్నాను. కానీ ఏది, మా వారికి పక్షవాతం, ఇంట్లో చేసే దిక్కు లేదు. ఈ ఊరు పెళ్ళికొచ్చాను. నువ్విక్కడే ఉన్నావని తెలిసింది. అందుకే అడ్రస్ పట్టుకుని వెతుక్కుంటూ వచ్చాను. నా కూతుళ్ళు మాత్రం గిరిజ నిన్ను చూస్తుందా, నీతో మాట్లాడుతుందా అని సణుగుతూనే ఉన్నారు. అది ఎంత డబ్బు గలవాడిని పెళ్లాడినా నా అన్న కూతురే కదా అంటూ వచ్చాను. గిరిజ ఆవిడనే చూస్తోంది. దూరంగా కూర్చున్న కూతుళ్లను పిలిచింది. రమణి, వెంకటి, రండమ్మా, మన గిరిజ. మీరు ఇంతప్పుడు చూసుంటారు. వాళ్ళు లేచి వచ్చారు. ఇంతలో రాజగోపాలరావు గారు అక్కడికొచ్చారు. ఆవిడ ఆయనెవరని అడిగి తెలుసుకుని గిరిజ చెప్పగానే అలాగా అంటూ ఆయన దగ్గరికి వెళ్ళి తనను తాను పరిచయం చేసుకుంది. నేను గిరిజ మేనత్తని. దాన్ని చూడాలనిపించి వచ్చాను. మా అన్నయ్య పోయాడు. పోన్లే, అది ఎక్కడో అక్కడ చల్లగా ఉంది. నాకెంతో సంతోషంగా ఉంది. మీరు మా స్థితిగతులు చూడకుండా మీ మనవడికి చేసుకున్నారంటే మీ మనసు ఎంత గొప్పదో నాకు అర్థమైంది. అసలు మీలాంటి గొప్ప మనిషిని కళ్ళతో చూస్తేనే జన్మధన్యమవుతుంది. మిమ్మల్ని చూద్దామనే వచ్చాను అందావిడ. గిరిజ, మీ అత్తయ్యని లోపలికి తీసుకెళ్ళు అన్నారాయన. గిరిజ మేనత్త 4 రోజులుంది. రాజగోపాలరావు గారు కారులో ఊరంతా తిప్పించారు. వెళ్లేటప్పుడు అందరికీ గిరిజ చేత బట్టలు పెట్టించారు. ఎందుకు బాబు ఇవన్నీ అంటూనే తీసుకుందావిడ. వెళ్లే ముందు గిరిజతో, ఎక్కడో సుడి ఉండి భాగ్యవంతుల ఇంట్లో పడ్డావు. కాస్త మమ్మల్ని కనిపెట్టుండవే గిరిజా అంది. వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత గిరిజ రాజగోపాలరావు గారి గదిలోకొచ్చింది. ఏమ్మా, వెళ్ళిపోయారా వాళ్ళు అని అడిగారాయన. వెళ్ళారు బాబుగారు. మీరావిడికి ఎంతిచ్చారు అని అడిగింది. ఎంత? 1000 రూపాయలు. పిల్ల ఏదో పెళ్లి కుదురుతుందట, పెళ్లికి సాయం చేయమని అడిగింది అన్నారాయన. ఆవిడ అలా ఇప్పటికి 10 సంవత్సరాల నుంచి అందర్నీ అలాగే సాయం అడుగుతోంది. ఆ డబ్బు వసూలు చేసి ఇంట్లోకి వాడేస్తుందే తప్ప పెళ్లికి దాచదు అంది గిరిజ. ఆయన సానుభూతిగా చూశారు. పోన్లేమ్మా, మధ్యతరగతి సంసారాల్లో ఇబ్బందులు అలాంటివి. అవి మనం పట్టించుకోకూడదు. ఈవిడిప్పుడు నా మీద ఇంత ప్రేమ చూపిస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. నాన్న పోతే కనీసం మేము ఏమైనామో కూడా ఒక్క ఉత్తరం ముక్క వ్రాసి కనుక్కోలేదు. ఇప్పుడెంత ప్రేమ ఒలకబోస్తోందో చెప్పింది గిరిజ. గిరిజ, నా డబ్బు నీకిలా దూరపు బంధువుల్ని దగ్గరకు చేరిస్తే నాకు కూడా సంతోషమే. నువ్వు ఈ ఇంటి కోడలిగా అందరికీ అపురూపంగా అండగా ఉండాలి అన్నారాయన. ఎంతమందికి ఉంటే ఏం లాభం, ఒక వ్యక్తికి మాత్రం నేనస్సలేమీ కాదు లోలోపల అనుకుంది గిరిజ. రాజగోపాలరావు గారు కూతురు జ్ఞాపకార్థం ఆమె పోయిన రోజున వర్కర్స్ అందరికీ భోజనాలు పెట్టి బట్టలు ఇచ్చి ఘనంగా స్మరించుకోవడం అలవాటు. ఆయన వ్యాపారమంతా కూతురు పేరిటనే ఉంది. కమలా ఇంజనీరింగ్ ఏజెన్సీస్, కమలా డిపార్ట్మెంటల్ స్టోర్స్, కమలా ట్రాన్స్పోర్ట్ కంపెనీ, ఇవన్నీ కూతురితో పాటు పెరిగి పెద్దవైన వ్యాపారాలు. ఒకప్పుడు ఆయన ఎంతో ఉత్సాహంగా 4 తలలు 10 చేతులు ఉన్నట్టుగా వ్యాపారాలన్నీ రాత్రింబవళ్ళు శ్రమపడి అదే లోకంగా పనిచేసి అభివృద్ధి చేశారు. ఇప్పుడు ఆయన శక్తి తగ్గిపోయింది, ఉత్సాహం ఉడిగిపోయింది. ప్రతి మనిషి జీవితం సూర్యుడు ఉదయించడం, మధ్యాహ్న వేళలో ప్రజ్వరిల్లడం, ఆ తరువాత పడమటికి వాలి అస్తమించడం జరుగుతుంది. రాజగోపాలరావు గారి జీవితం పడమరికి మళ్ళీపోయింది. సూర్యాస్తమయం అయ్యే సమయం దగ్గరకొచ్చిందని అతనికి తెలుసు. చందు కాస్త బాధ్యత గలవాడైతే ఆయనకి ఎంతో ఆనందంగా ఉండేది.
పెళ్ళవగానే గిరిజను వెంటబెట్టుకుని వెళ్ళి స్వయంగా దగ్గరుండి అన్నీ వివరంగా చూపించారు. గిరిజ తెలివిగల పిల్ల కాబట్టి ఎప్పటికైనా చందుని తన మార్గానికి లాగి ఈ బాధ్యతలు వాడు భరించేలా చేస్తుందని ఆయనకి నమ్మకంగా అనిపించసాగింది. ఆయన చేతి కింద వర్కర్సు బోలెడంతమంది ఉన్నారు. గిరిజకి ఆయన చెప్పారు, గిరిజ, వర్కర్స్ అంటే వాళ్ళకి జీతాలు ఇవ్వడంతోనే తీరిపోయింది అనుకోకూడదు. వాళ్ల కష్టసుఖాలు కూడా ఓ కంట కనిపెట్టి ఉండాలి. అలాగని మరీ ఏమరుపాటుగా ఉండి వాళ్ళు చెప్పిందంతానూ నమ్మకూడదు. అవసరాల కోసం లేని ఇబ్బందుల్ని సృష్టించి మన మంచి మనసుకి గాలం వెయ్యాలని చూస్తారు. యజమాని అంటే వర్కర్స్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ముందతనికి ఉండడానికి చోటు, తినడానికి తిండి, ఈ 2 అవసరాలు సమకూరుతున్నాయో చూడాలి. వాళ్ళని పూర్తిగా నమ్మాలి. కానీ మన నమ్మకాన్ని వాళ్ళు దోచుకోకుండా జాగ్రత్త పడాలి. సోమరిపోతులను మనం దరిదాపుల్లో ఉంచకూడదు. ఎందుకంటే వాళ్ళు చెదపురుగుల్లా వ్యాపారాన్ని పట్టి తినేస్తారు. అసమర్థుడైన మంచివాడి కంటే సమర్థుడైన కోపిష్టి వర్కరే ఉండడం మంచిది. వ్యాపారం చేసేటప్పుడు యజమాని ఎప్పుడూ వర్కర్ మీద ఆధారపడనట్టే ఉండాలి. నువ్వు లేకపోయినా వ్యాపారం నడుస్తుంది సుమా అన్నంత ధీమాగా ఉండాలి. వాళ్లకి అన్ని వసతులు కల్పించాలి. ఇక్కడ కాకపోతే ఇంకో చోట బ్రతకగలను అని ఏ వర్కర్ అయినా అనుకుంటే అతనికి యజమానికి మధ్య సత్సంబంధం లేనట్టే. ఇంకో చోట ఎక్కువ జీతం ఇస్తారని అవకాశం వచ్చినా ఇక్కడ నాకు దొరికే అభిమానం, విలువ అక్కడ దొరకవేమో అన్న శంక అతనిలో కలగాలి. వర్కర్ అంటే పని చేసేవాడు. అతని మీదనే మన వ్యాపారం ఆధారపడి ఉంటుంది. ఇందులో బాయ్ దగ్గర నుంచి మేనేజర్ వరకు అందరూ ముఖ్యులే. జీతం హెచ్చు తగ్గుల బట్టి ఎక్కువ తక్కువలో వీళ్ళకి ఆపాదించకూడదు. కంపెనీలోని ప్రతి వర్కర్ని యజమాని అపురూపంగా అతని వల్లనే నా ఫ్యాక్టరీ నడుస్తోంది సుమా అన్నంత జాగ్రత్తగా చూసుకోవాలి. గిరిజ రాజగోపాలరావు గారు చెప్పే ప్రతి మాటని ఎంతో శ్రద్ధగా వినేది. ఆయన అనేవారు, గిరిజ, ఈ ప్రపంచంలో కష్టమైనది, చెయ్యలేనిది ఏదీ లేదు. ప్రతిదీ ఫార్ములా, ఒక ప్రణాళిక. ఒక పని చెయ్యాలన్నా దాన్ని విడదీసి భాగించుకోవాలి. దాన్ని ప్రత్యేకంగా శ్రద్ధగా చేసేయాలి. ఈ చిన్న సూత్రంతోనే ప్రపంచంలోని పెద్ద పెద్ద వ్యాపారాలన్నీ ఇమిడి ఉన్నాయి. చిన్న వ్యాపారం అయితే వేలల్లో, కాస్త పెద్దదైతే లక్షల్లో, ఇంకా పెద్దదైతే కోట్లలో. ఇక్కడ సూత్రం ఒకటే, దాని అంకెలు మాత్రమే తేడా. బాధ్యతగా తీసుకునేవాడికి ఈ అంకెలలో చిన్న పెద్ద అనే భేదం ఉండదు. నువ్వు రోజూ మేనేజర్ దగ్గర లెక్కలు చూస్తున్నావుగా, ఇప్పుడు ఊరికే కూడికలు తీసివేతలు మాత్రమే చూస్తున్నావు. నువ్వు తీరుబడిగా ఉన్నప్పుడు ఆ పుస్తకాలు దగ్గర పెట్టుకుని అసలు ఈ ఖర్చంతా ఏంటి, ఎందుకయింది అన్న దృష్టితో చూడు. అప్పుడు వాటిని చూడడంలో ఏకాగ్రత దానంతట అదే వస్తుంది అని చెప్పారాయన. గిరిజ తల ఊపింది. రాజగోపాలరావు గారు అన్నారు, నువ్వు పక్కన ఉండి సాయం చేస్తే చందు తేలిగ్గా ఈ వ్యాపారాన్ని చూడగలడు అని నా నమ్మకం. ఎందుకంటే వ్యాపారంలో ఎప్పుడూ ప్రొప్రైటర్ కంటే మేనేజర్కే అనుభవం, నైపుణ్యం, తెలివితేటలు ఎక్కువగా ఉండాలి. నడిపించేవాడు ఇతనైతే నడిచేవాడు అతనవుతాడు. గిరిజకి ఆయన ఎందుకింత శ్రద్ధగా వివరంగా తనకి ఈ వ్యాపారం అంతా చూపిస్తున్నారో ఇప్పుడు గాని అర్థం కాలేదు. ఆయన ఒక విధంగా తనకి ట్రైనింగ్ ఇస్తున్నారు. గిరిజకి ఇదంతా నేర్చుకోవాలని ఉత్సాహంగానే ఉంది. ఆయన చెప్పినది రెండోసారి చెప్పే అవకాశం రానీయకుండా గ్రహిస్తోంది. అదొక చదువులా అయిపోయింది. వాళ్ళిద్దరిది గురు శిష్యుల సంబంధం అయింది. విద్యార్థికి చదువు మీద ఏకాగ్రత పెరిగిన కొద్దీ గురువుగారి పట్ల చనువు, గౌరవం ఎక్కువే అవుతాయి. గిరిజకి కూడా అలాగే ఉంది. ఒక్కొక్కసారి మంచం మీద పడుకుని ఒంటరిగా ఉన్నప్పుడు గిరిజ మళ్ళీ ఆలోచనలో పడుతుంది. ఇదంతా నాకెందుకు? ఎప్పటికైనా వెళ్ళిపోవాల్సిందాన్ని. ఈ బంధాల చుట్టూ నేనెందుకు బిగించుకోవాలి అనిపిస్తుంది. తల్లి సంస్మరణ రోజున ఇంట్లో అంతా కోలాహలంగా ఉంది. కానీ చందు ఇంట్లో లేడు. గుర్రప్పందాలు జరుగుతున్నాయి. స్నేహితులతో వెళ్ళిపోయాడు. పొద్దుపోయిన తర్వాత గానీ రాలేదు. ఏంట్రా, నీకోసం వర్కర్స్ ఎంతసేపు చూశారు అన్నారు రాజగోపాలరావు గారు. వర్కర్సా? ఎందుకు? ఆశ్చర్యంగా అడిగాడు చందు. ఏమిట్రా, ఏ లోకంలో ఉన్నావు? ఈరోజు మీ అమ్మ పోయిన రోజు ఆయన గుర్తు చేశారు. ఓ అదా, దానికి నేను లేకపోతే ఏమవుతుంది తాతయ్య? ఏంటో నీ చాదస్తం నాకు అర్థం కాదు. చచ్చిపోయిన వాళ్ల పేరు మీద ఇంత ఆర్భాటం దేనికి? సిల్లి సెంటిమెంట్ తప్ప అనేసి వెళ్ళిపోయాడు. గిరిజ అక్కడే ఉంది. సాయన్న చెప్పాడు, చందుకి తల్లి గుర్తులేదు. తాతగారే పెంచి పెద్ద చేశారు. తాతయ్య చెబితే తల్లిని గౌరవించడం తప్ప ఆవిడతనికి తెలిస్తేగా ఏమైనా అభిమానం గాని ప్రేమ గాని ఉండడానికి అని చెప్పాడు.
గిరిజకి అప్పుడప్పుడు సాయన్న చందు చిన్ననాటి విశేషాలు చెబుతూ ఉండేవాడు. చిన్నప్పుడు చందుకి ఒక కుక్కపిల్ల ఉండేది. దాన్ని ఎంతో ప్రేమగా చూసేవాడు. అది ఎప్పుడూ చందు చేతుల్లోనే ఉండేది. దానికి కూడా చందుకి జరిగిన గారాబం జరిగేది. ఒక్కసారి ఎలా వెళ్ళిందో, గేటు దాటి బయటకు వెళ్ళింది. ఆటోకి తగిలి చచ్చిపోయింది. చందు కుక్కపిల్ల కోసం బెంగపడ్డాడు. రాజగోపాలరావు గారు అలాంటి కుక్కపిల్లల్ని 2-3 తెప్పించారు. కాని చందు వాటి ముఖం కూడా చూడలేదు. చందు తర్వాత కోలుకున్నాడు. కాని మళ్లీ కుక్క అన్న మాటను దగ్గరకు రానియలేదు. స్నేహితులతో కలుస్తాడు, వాళ్లకన్నీ ఇస్తాడు. కాని అదంతా తన ఇష్టమైతేనే. వాళ్లలో ఎవరికైనా బాధ వస్తే చందు దగ్గరకొస్తారు. కాని చందు తనకి బాధ కలిగితే వాళ్ల దగ్గరకు వెళ్ళడు. చిన్నప్పుడంతా ఒంటరితనం. పెద్దయిన తర్వాత తాతగారి విపరీతమైన గారాబం. స్నేహితులు తమ అవసరాల కోసం అతన్ని ఆధిక్యత చేసి అందలమెక్కించడం, ఇవన్నీ కలిసి చందుని పాడు చేశాయని సాయన్న అనుమానం. అతనికి తన సంతోషమే తప్ప ఎదుటివారి సంతోషంగాని బాధగాని గమనించని మనస్తత్వం బాగా అలవాటైపోయింది. గిరిజ వ్యక్తిగా చందు మనస్తత్వమేంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించసాగింది. చందు గిరిజ ముందు నుంచి వెళుతూ సాయన్నకి చెప్పాడు. సాయన్న, రేపు మధ్యాహ్నం ఫ్రెండ్స్ వస్తున్నారు. లంచ్ ఏర్పాటు చేయి. డ్రింక్స్, కూల్ డ్రింక్స్ అన్నీ తెప్పించు. భోజనం గ్రాండ్గా ఉండాలి. వంట మనిషికి చెప్పు. అలాగే చిన్నబాబు. ఎంతమందికి ఏర్పాటు చెయ్యాలి అన్నాడు సాయన్న. అదా, ఆడామగ కలిపి 25 మంది అవుతారు. అలాగే అన్నాడు సాయన్న. చందు వెళ్ళిపోగానే సాయన్న గిరిజ వైపు తిరిగాడు. ఇంట్లో పార్టీ అంటే ఇక ఇల్లు అదిరిపోవాల్సిందే, చెవులు బద్దలైపోతాయి అన్నాడు. వాళ్ల తాతగారున్నారని వచ్చేవాళ్లకి భయం ఉండదా? ఎందుకుండదు, ఉంటుంది. కానీ తాతగారు ఆ సమయానికి ఇంట్లో ఉండరుగా. పార్టీ అని తెలియగానే ఆ రోజు ఇంట్లో ఉండకుండా ఎక్కడికైనా వెళ్ళిపోతారు. సాయంత్రం వరకు రారు. ఇక ఇల్లంతా వాళ్లదే అన్నట్టు వాళ్ళిష్టం అన్నాడు సాయన్న. ఇంత మరీ వదిలేయడు ఏం బాగాలేదు సాయన్న అంది గిరిజ. అదేగా అమ్మా మొత్తుకునేది. అది ఇప్పుడు వచ్చిన అలవాటా? చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు. అందుకే చిన్నబాబుని మార్చడం ఆ దేవుడి తరం కూడా కాదేమోనని నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అమ్మో, పార్టీ అంటే ఇప్పటి నుంచే అన్నీ చూడాలిగా. ఏమున్నాయో ఏం లేవో. ఏ కాస్త లోటొచ్చినా చిన్నబాబు చంపేస్తాడు. మా వంట మనిషికి చెప్పొస్తాను అంటూ వెళ్ళాడు సాయన్న. గిరిజ ఆలోచనలో పడినట్టుగా నిలబడిపోయింది. మర్నాడు 12 గంటలైంది. చందు కారుతో కలిసి మరో 1/2 డజను కార్లు వరుసగా వచ్చి ఆ ఇంటి ముందాగాయి. గేట్లు బార్లా తీసి ప్రతి కారుకి సలాం చేసి ఓ పక్కగా నిలబడిన గోర్ఖా ఆ కార్లలో నుంచి దిగుతున్న రకరకాల ఆడపిల్లల్ని మగపిల్లల్ని చూస్తున్నాడు. కారు దిగి ఇంట్లోకి వెళ్లబోతున్న చందు గుమ్మం దగ్గరకు రాగానే టక్కున ఆగిపోయాడు. సింహద్వారానికి బోదురు కప్పంత తాళం వేళ్లాడుతోంది. ఏనాడు లేంది ఆ ఇంటి తలుపులు మూసి ఉండడమే కాకుండా తాళం కూడా వేసి ఉంది. సాయన్నా, సాయన్నా అరిచినట్టే పిలిచాడు. సాయన్న లేడు బాబూ అన్నాడు గోర్ఖా దగ్గరకొస్తూ. సాయన్న లేడా? ఎక్కడికి వెళ్ళాడు? ఆశ్చర్యంగా అడిగాడు చందు. పెద్దయ్యగారు, గిరిజమ్మగారు, సాయన్న యాదగిరి గుట్ట వెళ్లారు. అక్కడ ఈరోజేదో పూజ ఉందట. అది చేయించుకుని రాత్రికి గాని రారుట. తాళం చెవులిచ్చి వెళ్లారా? అడిగాడు చందు. నాకేమివ్వలేదు. పెద్దయ్యగారు నాకేం చెప్పలేదు గాని కోడలమ్మగారు మాత్రం ఇల్లు చూస్తుండమని చెప్పారు. మీరు వస్తే ఇట్లా వెళ్ళామని చెప్పమన్నారు. చందు క్షణంసేపు శిలలా నిలబడ్డాడు. సింగపూర్ నుంచి పాప్ మ్యూజిక్ బృందం వచ్చింది. వాళ్లకి పార్టీ ఇస్తే బాగుంటుందని స్నేహితులన్నారు. చందు సరేనన్నాడు. ఎక్కడైనా హోటల్లో కంటే ఇంట్లో అయితే బాగుంటుందని సలహా ఇచ్చారు. చందుకి ఈ సలహా నచ్చింది. అందుకని నిన్ననే సాయన్నకి చెప్పాడు. ఈరోజు ఉదయం లేవగానే వారికి టీ పార్టీ ఉంటే తనని కూడా ఆహ్వానిస్తే వెళ్ళాడు. వాళ్లని తీసుకుని లంచ్కి ఇంటికొచ్చాడు. మూసి ఉన్న తలుపులు చూసి చందు ఫ్రెండ్స్ కూడా తెల్లబోయారు. ఇది కావాలని నీ భార్య చేసిన పని, ఇప్పుడేం చెయ్యడం అన్నాడు రమేష్. చందుకి ఎదురుగా కనిపిస్తున్న తాళం వెక్కిరిస్తున్నట్టుగా, నవ్వుతున్నట్టుగా కనిపించింది. ఆ నిమిషంలో అతనికి ఈ అవమానం మనసుకి పట్టించుకుని ఆగ్రహపడే వ్యవధి కూడా లేదు. అందరూ కార్లలో మళ్లీ ఎక్కారు. సరాసరి సిటీలోకెల్లా ప్రసిద్ధి చెందిన హోటల్లోకెళ్లారు. ఇంతమందికి లంచా? టైం కావాలి అన్నాడు మేనేజర్. అందరూ కూర్చున్నారు. సాయంత్రం 5 గంటలవుతుండగా హోటల్ వాళ్లు లంచ్ ఇచ్చారు. అప్పటికి సగం మందికి పైగానే వెళ్ళిపోయారు. చందుకి పుట్టి బుద్ధి తెలిసిన తర్వాత
ఇంత అవమానం ఎప్పుడూ జరగలేదు. ఇలాంటి సమయాల్లో చిత్తుగా తాగే అలవాటుంటే అదొక హాయి. ఆ మత్తులో ఎలాంటి ఘోర పరాజయాన్నైనా మర్చిపోయి మొద్దులా నిద్రపోవచ్చు. చందుకి ఆ అలవాటు కూడా లేదు. రాత్రి 8 గంటల వేళ అతనింటికొచ్చాడు. అతను కారు దిగేసరికి ఇంటి తలుపులు తీసే ఉన్నాయి. ఇల్లంతా గదిగదికి దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. అతను నిలువున మండుతున్న క్రోధజ్వాలలా లోపలికొచ్చాడు. సాయన్న! ఆ పిలుపుకి ఆ ఇల్లు కంపించినట్టుగా అయింది. సాయన్న వచ్చాడు. నువ్వు బ్రతికే ఉన్నావా? సాయన్న తెల్లబోయాడు. ఆ అన్నాడు తలూపుతూ. నువ్వు ఏనాడైనా ఈ ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికైనా వెళ్ళావా? వెళ్ళలేదు. ఈరోజెందుకు వెళ్ళావు? సాయన్న తలగొక్కున్నాడు. చిన్నమ్మగారు రమ్మనమనంటే వెళ్ళాను. నేనెప్పుడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళనని కేకలు వేసి మరీ తీసుకువెళ్ళారండి. ఈరోజు ఫ్రెండ్స్ని పార్టీకి పిలిచానని చెప్పానుగా. చెప్పారు. నేను కూడా అదే అన్నాను. చిన్నమ్మన్నారు, పర్వాలేదులే సాయన్న, డబ్బులుండాలే గాని ఈ ఊళ్ళో భోజనానికి ఏం తక్కువ, ఏ హోటల్లోనైనా ఏర్పాటు చేసుకుంటారులే అని వంట మనిషికి కూడా సెలవిచ్చారండి. రాజగోపాలరావు గారి కోసం హార్లిక్స్ గ్లాస్ తీసుకెళ్తున్న గిరిజ అక్కడికొచ్చింది. ఇద్దరూ ఒకరినొకరు తీక్షణంగా చూసుకున్నారు. పేనుకు పెత్తనం ఇస్తే ఏదో చేసిందట. అడ్డమైన వాళ్లకి అధికారాలిస్తే ఇలాగే ఉంటుంది అన్నాడు చందు సాయన్నతో. సాయన్న, పెద్దయ్యగారు పడుకునే వేళ ఇది. ఇంట్లో గొడవ వినిపించకూడదు అంది గిరిజ. సాయన్న సరేనన్నట్టు తల ఊపాడు. సాయన్న, నా ఇంట్లోనే నాకు ఆంక్షలా? ఈ ఇల్లు నాది కాదా? అవునా కాదా? చందు నిలదీశాడు. సాయన్న మీదేనన్నట్టు తల ఊపాడు. సాయన్న, ఇల్లు అనేది కావాలి అనుకుంటే బాధ్యతగా అన్నీ చూసుకోవాలి. ఫ్రెండ్స్ని వేసుకుని షికారు తిరిగితే సరిపోదు అంది గిరిజ. చందు ఈసారి సూటిగా గిరిజ వైపు తిరిగాడు. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్, ఎంతసేపు వాళ్ల మీద పడేడుస్తావెందుకు? వాళ్ళు నా డబ్బు తింటున్నారనేగా. వాళ్ల సంగతి సరే, నీ మాటేంటి? నువ్వు డబ్బు మీద ఆశతో కాకపోతే ఈ ఇంట్లో ఎందుకున్నట్టు? వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు కాబట్టి నన్ను అడిగి తీసుకుంటున్నారు, తింటున్నారు. నువ్వు తెలివిగలదానివి కాబట్టి నీ అతి తెలివితేటలతో తాతయ్యే నీకిచ్చేలా చేస్తున్నావు. ఆ డబ్బు కోసమేగా పొమ్మన్నా కూడా పోకుండా ఈ ఇల్లు పట్టుకుని వేళ్లాడుతున్నావు. నిన్ను నేనేమనాలి? ఇంకెప్పుడు నా దగ్గర ఫ్రెండ్స్ గురించి ఎత్తకు అనేసి వెళ్ళిపోయాడు. గిరిజ క్షణంసేపు అలాగే నిలబడిపోయింది. ఆ ముఖంలో కొరడా దెబ్బలు ఎడాపెడా తిన్నప్పటి బాధ కనిపిస్తోంది. సాయన్న ఈ గొడవ నాకెందుకన్నట్టు మెల్లగా అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. రాజగోపాలరావు గారు ట్రాన్సిస్టర్ పెట్టుకుని ఇంగ్లీష్ న్యూస్ వింటున్నారు. ఆయనకి ఆ శబ్దంలో గిరిజ చందు పడిన ఘర్షణ వినిపించలేదు. ఆయన శ్రద్ధగా న్యూస్ వింటున్నారు. ఇంతలో గిరిజ అక్కడికొచ్చింది. హార్లిక్స్ గ్లాస్ ఆయన పక్కగా ఉన్న స్టూల్ మీద పెట్టింది. మరు నిమిషంలో తాళం చెవులు కూడా ఆ గ్లాస్ పక్కనే ఉన్నాయి. గిరిజ, ఏంటిది అన్నారాయన. నన్ను ఈ బాధ్యత నుండి తప్పించమని అడుగుతున్నాను. ఆయన రేడియో తగ్గించారు. ఏమైంది? చందు వచ్చాడా? ఏమైనా అన్నాడా అడిగారాయన. గిరిజ మాట్లాడలేదు. నిన్నే వాడు వస్తాడని, నోటుకొచ్చినట్టు మాట్లాడతాడని మనం అనుకున్నదేగా. అందులో విశేషమేముంది అన్నారాయన. గిరిజ కళ్లల్లో ఉబికి వస్తున్న నీళ్లని బలవంతంగా బిగబట్టుకుంటూ ఎటో చూస్తూ అంది. బాబుగారు, సహనానికి కూడా ఒక హద్దు అనేది ఉంటుంది. ఇన్నాళ్ళు మీ మీద గౌరవంతో మనసుని సమాధానపరుచుకుంటూ వచ్చాను. కానీ ఈ రోజున ఆయనన్న మాటలు వద్దు. నా మనసుని చంపుకోవడం నా వల్ల కాదు. నేను రేపు తిరిగి వెళ్ళిపోతాను. దయుంచి మీరింకేం అడ్డు చెప్పకుండా నన్ను వెళ్ళిపోనీయండి. గిరిజ, చందు మీద నిజంగా నీకు అభిమానం ఉందా లేదా? అది చెప్పినందువల్ల ఎవరికీ ప్రయోజనం లేదు అంది గిరిజ. ఎందుకు లేదు? తప్పకుండా ఉంది. ఒక్క మాట చెప్పనా? చిన్నప్పుడు తల్లి ఆడిస్తూ ఉంటే పసిపాప గుండెల మీద తంతూ ఉంటుంది. తల్లి కోపం తెచ్చుకుంటుందా అన్నారాయన. అది వేరు, అది తెలియని పసితనం చెప్పింది గిరిజ. లేదు గిరిజ, ఇది కూడా అంతే. విచక్షణ జ్ఞానం తెలియని ప్రతి వ్యక్తి ఒక పసిపాప కిందనే లెక్క. చందుకి నీ విలువ ఏంటో తెలిస్తే అలా మాట్లాడగలడా? అదొక మూర్ఖత్వం అంతే. వాడిని మార్చాలనే కదా మన ప్రయత్నం. ఆ ప్రయత్నం నెరవేరుతుందనే ఆశ నాకు కనిపించటం లేదు. అదిగో ఓడిపోతున్నావు. నీ పరీక్షలో నువ్వు ఫెయిల్ అయిపోతున్నావు ఆయన చూపుడు వేలు చూపిస్తూ అన్నారు. లేదు బాబుగారు, నా బాధ ఏంటో మీకు అర్థం కావడం లేదు. ఆయన నాకు దేవుడు అనేంత అభిమానం ఉంది.
ఈ పెళ్లి మూలంగా ఎంత అభిమానం ఉందో అంత అగౌరవంగా మాట్లాడాల్సి వస్తోంది. ఈ యుద్ధమిక చాలు. నేను ఓడిపోయినా పర్వాలేదు. దూరంగా వెళ్ళిపోవడమే మంచిది. గిరిజా, అదుగో అచ్చు మామూలు ఆడపిల్లలా మాట్లాడుతున్నావు సుమా. ఈరోజు నీ ధైర్యమంతా ఎందుకిలా నీళ్లు కారిపోతోంది? నా మాట విను. మామూలు ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే అది ఏ కారణంగానైనా విఫలమైతే నా కర్మ ఇంతేనని ఏడుస్తూ కూర్చుంటుంది. అదే తెలివిగల ఆడపిల్ల అయితే అసలు లోపం ఎక్కడ ఉందో తెలుసుకుని సరిచేసుకుని చక్కదిద్దడానికి ప్రయత్నిస్తుంది. నువ్వు మామూలు ఆడపిల్లవి కాదు. ఓడిపోయి చందుకి దూరంగా వెళ్ళిపోవద్దు. నువ్వు గెలవాలి. చందుయే ఓడిపోయి నీ దగ్గరకు రావాలి. ఇది నా ఆశీస్సు. గిరిజ, ధైర్యం తెచ్చుకో. వాడి మాటలు నువ్వు పట్టించుకున్నావంటే నీ అసలు ప్రయత్నం నువ్వు మరిచిపోతున్నావన్న మాటే. ఇదిగో తీసుకో. ఆయన తాళం చెవులు అందిస్తూ అన్నారు. మనిషి సామర్థ్యంలో ఉన్న అసలు రహస్యం ఏంటో చెప్పనా? ఎవరైనా మనల్ని సులభంగా గెలవచ్చు అని అనుకుంటే వారిని చిత్తుగా ఓడించడం. గిరిజకి ధైర్యమొచ్చింది. ఆయన అనునయ వాక్యాలతో గాయపడిన మనసు కాస్త శాంతించింది. తాళం చెవులు తీసుకుంది. నిజమే, తను వెళ్ళిపోతే చందు కోరుకున్నట్టే జరుగుతుంది. అలా జరగకూడదు. తను ఎప్పటికైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం అనేది ఖాయమే. కాని చందుకి భయపడి కాదు, కానే కాదు, తన ఇష్టం మీద వెళ్ళిపోతుంది. గిరిజకి రెట్టింపు శక్తి, ధైర్యం వచ్చినట్టయింది. తాళం చెవులు తీసుకుని పెద్ద లైట్ తీసి చిన్న లైట్ వేసింది. గిరిజ వెడుతుంటే ఆయన పిలిచారు. దిండు కింది నుంచి కవర్ తీసి ఇస్తూ, ఇదిగో నీకుత్తరం వచ్చింది. రవి వ్రాశాడు. నాక్కూడా వ్రాశాడు. సెలవులిచ్చారట. గురువారం వస్తున్నానని వ్రాశాడు అని ఇచ్చారాయన. ఆ మాట వినగానే గిరిజ ముఖం సంతోషంతో వెలిగిపోయింది. ఉత్తరం తీసుకుని తలుపులు దగ్గరగా వేసి బయటకొచ్చేసింది. గిరిజా కళ్యాణం శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారి నవల ఆడియో 7వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.